God is looking for people who will walk with him. దేవునితో నడిచే ప్రజలను ఆయన కావాలని చూస్తా ఉన్నాడు. How many of you have decided to walk with the Lord in your life? నీ జీవితంలో ఎంతమంది నేను దేవునితో కూడా నడుస్తానని నిర్ణయం చేసుకున్నారు? Hallelujah. హల్లెలూయా. God may honor your decision. దేవుడు నీ యొక్క నిర్ణయాన్ని ఘనపరుస్తాడు. As you choose to walk with the Lord, నీవు దేవునితో నడవడానికి నిర్ణయించుకున్నట్లయితే, ఎంపిక చేసుకున్నట్లయితే, God will bless your life. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. God will do great and mighty things through you. దేవుడు నీ ద్వారా గొప్ప ద్వారా అసాధారణమైన కార్యాలు చేస్తాడు. We are called for a special purpose. మనము ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు పిలువబడ్డాం. We are not supposed to live a worldly life like any other people. మనం ఇతరులాగా లోక సంబంధమైన వ్యక్తులుగా జీవించడానికి మనం పిలువబడలేదు. We are called out by God. మనం దేవుని చేత పిలువబడిన వ్యక్తులం. Chosen by God. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తులం. Separated from this world for a royal priesthood. ఇదిగో మనము రాజులైన యాజక సమూహంగా ఉండడానికి మనం ఈ లోకము నుండి ప్రత్యేకించబడిన వ్యక్తులం. So each one of us has a God's royal calling upon our lives. మన జీవితంలో దేవుని రాజరికమైన పిలుపు మన మీద ఉంది. So when we move according to that royal calling, మన మీద నుండి రాజరికమైన పిలుపు ద్వారా మనం నడిస్తే, we will say goodbye to the world. మనము లోకానికి స్వస్తి పలికితే, we will say goodbye to evil friends. మనం మనకున్నటువంటి చెడైన స్నేహాలకి మనం టాటా చెప్తే, and we will be moving with the Holy Spirit. మనం పరిశుద్ధాత్మతో నడిపించబడితే, and that Holy Spirit will open the doors for us. పరిశుద్ధాత్ముడు మన కోసం ద్వారాలు తెరుస్తాడు. And Bible says that God will go in front of you. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు నీతో ముందు నడుస్తాడు, నీకు ముందు. He will make the crooked path straight for you. అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకమైనవన్నీ కూడా ఆయన నీకు అనుకూలపరిచి ముందుకు నడిపిస్తాడు. He will break every yoke that is blocking our blessing. ఇదిగో నీ యొక్క ఆశీర్వాదానికి అడ్డంగా ఉన్న ప్రతి విధమైన కాడిని ఆయన విరగొడతాడు. Before you go to that place, God will get there for you. నువ్వు వెళ్ళే ఆ ప్రాంతానికి ముందుగానే దేవుడు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని దేవుడు నీకు ఇస్తాడు. He will go there and he will open the doors for you. అక్కడికి ఆయన నీకంటే ముందుగా ఆయన వెళ్ళి ఆయన నీ కోసం ద్వారాలు తెరుస్తాడు. He will make a way where there seems to be no way. అక్కడ ఏవైతే వెళ్ళడానికి దారి లేదో అక్కడ ఆయన నీకు దారి వెళ్ళేలా చేస్తాడు. Nobody can stop God from moving for you. నీలో ఉన్నట్టు నడిపించే దేవుని ఎవరో కూడా ఆపలేరు. Nobody can stop God's work. దేవుని పనిని ఎవరో కూడా ఆపలేరు. So when you walk with God, నువ్వు దేవునితో నడిచినప్పుడు your life will be prosperous. అప్పుడు నీ జీవితం వర్ధిల్లుతుంది. So this morning God has untied your hands and the legs. దేవుడు నీ యొక్క చేతులకు ఉన్నటువంటి తాళ్ళను తెంచేశాడు, కాళ్ళకు ఉన్నటువంటి చేతులను తెంచేశాడు. Now on, whatever you do with your hands, you will prosper. నీ ఇక్కడ నుంచి నువ్వు చేతులతో ఏమైతే చేస్తావో అవి నీ వర్ధిల్లుతావు. Now on, wherever you go, you shall be blessed. నీవు ఏ ప్రాంతానికి అయితే నువ్వు వెళ్తావో అక్కడ నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. Hallelujah. Hallelujah. With that anointing, when you go forward, and the wilderness will turn into a beautiful garden. ఇదిగో నువ్వు అటువంటి అభిషేకంతో అలా నడిచి వెళితే అక్కడ అరణ్యంలోకి నువ్వు వెళ్ళినా అది సుందరమైన ఒక వృణంగా మారిపోద్ది, వనంగా మారిపోద్ది. Your friends will stay back thinking that is the wilderness. నీ వెనక స్నేహితులు అంటారు, ఒరే బాబా అది అడవిరా అంటారు. They will not go. వాళ్ళు మాత్రం వెళ్ళరు. Looking at the situation, అక్కడ ఉన్న పరిస్థితులను చూసి, but you take a step of faith. నువ్వు విశ్వాసంతో అడుగేస్తే, and when with that anointing, when you go, నువ్వు అటువంటి అభిషేకంతో నడిచి వెళితే, when God is with you, దేవుడు నీతో ఉంటే, and the Bible says the wilderness will turn into a beautiful garden. దేవుని వాక్యం చెప్తుంది అరణ్యము ఒక వనముగా మారుతుందని చెప్తుంది. The streams of water will flow in that wilderness. అక్కడ ఎడారిలో నదులు పారుతాయని దేవుని వాక్యం చెప్తుంది. Until now it is full of dried like ఇప్పటి వరకు చాలా శూన్యంగా ఉంది. No water. ఎండిపోయి ఉంది. No trees. అక్కడ చెట్లు లేవు, నీళ్లు లేవు. No animals. ఏ విధమైన జంతువులు లేవు. So hot. చాలా వేడి. But when you step in,
నువ్వు అలా ముందుకు వెళితే the situation will change. అక్కడ ఉన్న పరిస్థితులు మారిపోతాయి. Transformation will take place with your presence there. అక్కడ నీవు వెళ్తున్న దాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ మారిపోతాయి. So each one of us are special in the sight of God. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని చేత ఒక ప్రత్యేకమైన వ్యక్తులు. So don't look at other people. మీరు ఇతరులను చూడకండి. You look unto God. నువ్వు దేవుని చూడండి. You walk with God. నీవు దేవునితో నడువు. God will have a fresh beginning with your life. దేవుడు నీకు ఒక స్వచ్ఛమైన ప్రారంభాన్ని ఇస్తాడు. Some of these children will become mighty giants of God when you walk with God. నీవు దేవునితో నడిస్తే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యవనస్తులు దేవుని కొరకు బలమైన సాధనాలుగా దేవుడు వాడుకుంటాడు. Hallelujah. Hallelujah. You will be alone. నీవు అక్కడవే కానీ, you will be alone, నువ్వు అక్కడవే కానీ, but when God is with you, దేవుడు నీతో ఉంటే, the one who created the universe, ఎవరైతే సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, when he is with you, ఆయన నీతో ఉంటే, you will be stronger. నీవు చాలా బలవంతుడిగా ఉంటావు. Nobody can defeat you. నిన్ను ఎవరో కూడా ఓడించలేరు. Nobody can fail you. నిన్ను ఎవరో కూడా మోసం చేయలేరు. You will be victorious wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయవంతమైన వ్యక్తిగా ఉంటావు. David walked with the Lord. దావీదు దేవునితో కూడా నడిచాడు. And before he became a king, he was in the forest. అతను రాజు కాకముందు ఆయన ఎడారిలో అరణ్యంలో ఉన్నాడు. అడవిలో ఉన్నాడు. He was going with the sheep. అతను గొర్రెల గుండా వెళ్ళాడు. And the Bible says one day a big liar came against him. Bear came against him. ఒక ఎలుగుబంటి అతనికి వ్యతిరేకంగా వచ్చింది. The bear tried to catch one of the sheep. అందులో ఉన్న ఆ ఎలుగుబంటి ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి గొర్రెలు దాన్ని తీసుకోవడం చూసింది. And the bear is holding his sheep in his mouth. అది నోటి దగ్గర ఆ యొక్క గొర్రెను పెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. David went after that bear. ఆ యొక్క ఎలుగుబంటి దగ్గరికి దావీదు వెళ్ళాడు. Because David knew that God is with me. దావీదుకు తెలుసు దేవుడు అతనికి తోడై ఉన్నాడని. David knew that I am an anointed person. దావీదుకు తెలుసు నేను అభిషేకించబడిన వ్యక్తిని. No bear can touch my sheep. నా యొక్క గొర్రెని ఏ విధమైన ఎలుగుబంటి ముట్టలేదని తెలుసు. I will pursue the bear and I will rescue the sheep. నేను ఆ ఎలుగుబంటిని కొట్టి నా గొర్రెని తెచ్చుకుంటాను అనుకున్నాడు. So he went and began to rescue. అతను వెళ్ళి ఆ ఎలుగుబంటి నోటి నుంచి తన గొర్రెని తెచ్చుకున్నాడు. And when he did that, the bear began to turn against David. ఎప్పుడైతే ఆ గొర్రెను ఆ ఎలుగుబంటి తీసుకున్నాడో ఆ ఎలుగుబంటి ఇలా తిరిగింది. And the Bible says that David began to called the mouth of the bear and turned into two. ఆ ఎలుగుబంటి యొక్క దాన్ని తీసుకుని రెండుగా చీల్చేసినట్టుగా దేవుని వాక్యం. How he was able to do? అతను ఎలా చేయగలిగాడు? God was with him. ఎందుకంటే దేవుడు అతనితో ఉన్నాడు. Because he walked with God. ఎందుకంటే అతను దేవునితో కూడా నడిచాడు. God did that miracle in that forest. ఆ యొక్క అరణ్యములో ఆయన అద్భుతం చేశాడు. Hallelujah. Hallelujah. You may be alone in the kind of forest situation sometimes. నీవు అరణ్యములో ఉన్నట్టు ఒంటరిగా ఉన్నావేమో కొన్ని పరిస్థితులను బట్టి. There will be no weapons in your hand. No, there will be no weapons in your hand. నీ చేతిలో ఏ విధమైన ఆయుధాలు లేకపోవచ్చు. There will not be any people to help you. ఏ విధమైన ప్రజలు నీకు సహాయం చేసేవారుగా ఉండకపోవచ్చు. As you walk with God, నీవు దేవునితో నడిస్తే you will have the victory. నీకు విజయం ఉంది. Hallelujah. Hallelujah. As a parent, తల్లిదండ్రులుగా, as a mother or as a father, ఒక తల్లిగా ఒక తండ్రిగా, the devil will come to take away your son or daughter. నీ యొక్క కొడుకునో నీ కూతురునో అపవాది వచ్చి తీసుకుపోవడానికి You have to rescue the children from the hands of the enemy. ఇదిగో అపవాది చేతుల్లో నుండి నీ బిడ్డలను నువ్వే కాపాడుకోవాలి. And when you rescue your children, నీవు ఎప్పుడైతే నీ పిల్లల్ని కాపాడుకుంటావో the enemy will turn against you. మరి దయ్యం ఎలా తిరుగుతుంది నీ వైపు. By faith and the anointing, విశ్వాసంతో నీ మీద అభిషేకంతో you have to conquer the enemy. నీవు శత్రుని స్వాధీనం చేసుకో. And you will be victorious. నీవు అప్పుడు విజయవంతమైన వ్యక్తిగా ఉంటావు. Please turn to 2 Samuel. 2 సమూయేలు గ్రంథం chapter 3. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మనం తీద్దామండి. verse 1. 3వ అధ్యాయం మొదటి వచనం తీద్దాం. 2 Samuel chapter 3 verse 1. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. రెండు కుటుంబాల గురించి మాట్లాడబడ్డాయి. Two people. రెండు వ్యక్తుల గురించి మాట్లాడబడ్డాయి. Both of them were selected by God. ఇద్దరు కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారే. One person decided to walk with God. ఒక వ్యక్తి దేవునితో నడవడానికి నిర్ణయించుకున్నాడు. The other person decided to walk away from the Lord. ఒక వ్యక్తి దేవునికి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. One person always walked with God. ఒక వ్యక్తి ఎప్పుడు దేవుని చేత నడవడానికి ఇష్టపడుతున్నాడు. That is David.
అది దావీదు. And the other person, Saul, decided to walk away from the Lord. సౌలు దేవునికి దూరంగా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు. So now the Bible says, ఇప్పుడు బైబిల్ చెప్తా ఉంది, David's family began to gain strength more and more. ఇదిగో దావీదు కుటుంబం ఎక్కువ బలాన్ని పొందుకుంటుంది. Saul and his family began to deteriorate. It is going to down and down. ఏమండి, సౌలు యొక్క కుటుంబం అంతకంతకు దిగజారిపోతా ఉంది. I want to tell you one thing. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. When you begin to walk with God, నీవు దేవునితో నడవడం ప్రారంభించినట్లయితే your family will gain strength after strength. ఇక నీ కుటుంబము బలం వెంబడి నీ కుటుంబం పొందుకుంటుంది. When you walk away from the Lord, నీవు దేవునికి దూరంగా పారిపోతే your family will go down and down and నీ down. కుటుంబం అంతకంతకు దిగజారిపోతా ఉంది. So this evening you decide how your family want to be. నీ కుటుంబం ఎలాగుండాలో ఈ రాత్రి నువ్వే నిర్ణయించుకో. If your family want to be prosperous and gaining more strength, నీ కుటుంబము ఒక వర్ధిల్లి ఒక బలము కలిగిన కుటుంబంగా ఉండాలంటే you have to walk with the Lord. నీవు దేవునితో కూడా నడవాలి. See, whenever sing unto the Lord, అతను నాట్యం చేస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తాడు. he may be alone in the forest, అతను అరణ్యంలో ఒంటరిగా ఉన్నాడు, but he always sing and dance and worship the Lord. అతను పాటలు పాడుతూ దేవుణ్ణి నాట్యం చేస్తూ ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. God noticed that worshipper. దేవుడు ఆరాధికుణ్ణి దేవుడు గుర్తించాడు. God noticed the worshipper. దేవుడు ఆరాధికుని గుర్తిస్తాడు. God decided to bless him. దేవుడు అతన్ని అభివృద్ధి పరచడానికి ఆశీర్వదించడానికి నిర్ణయించుకున్నాడు. God decided to pluck him out from the forest. అతన్ని దేవుడు అరణ్యం నుంచి బయటికి తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. God decided to make him as the king of Israel. ఇశ్రాయేలుకి రాజుగా ఆయన దేవుడు నియమించాడు. The one who decided to walk with the Lord, ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవునితో నడవడానికి నిర్ణయం చేసుకున్నాడు, the one who always prayed to the Lord, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవునికి ఎప్పుడు ప్రార్థన చేయడానికి the one who always worshiped the Lord, ఎప్పుడు ఆ వ్యక్తి దేవుణ్ణి ఆరాధించడానికి నిర్ణయించుకున్నాడు, God changed the course of his life. అతని జీవితంలో ఉన్న శాపాన్ని ఆయన తీసేశాడు. God changed the destiny of his life. అతనికి గమ్యాన్ని మార్చేశాడు. The lions would have killed him in the forest, అతని ఆ సింహాలు అరణ్యంలో చంపాలి, but because he was a worshipper, అతను ఆరాధికుడు కాబట్టి God protected him. దేవుడు అతన్ని సంరక్షించాడు. God gave him the power. దేవుడు అతనికి శక్తిని ఇచ్చాడు. God gave him the anointing. దేవుడు అతనికి అభిషేకాన్ని ఇచ్చాడు. God helped him to destroy the enemy. అపవాదిని నాశనం చేయడానికి ఆయన బలం ఇచ్చాడు. And God made him a royal chair to rule over Israel. అతను ఇశ్రాయేలును పరిపాలించడానికి రాజరికపు సింహాసనాన్ని ఆయన సిద్ధపరిచాడు. A shepherd boy from a humble background. ఏమండి, ఒక సాధారణమైన ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరిని became the king of Israel. ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. Even after becoming the king, అతను రాజుగా అయినప్పటికీ he was not ashamed to worship the Lord. అతడు దేవుణ్ణి ఆరాధించడానికి ఎప్పుడు సిగ్గుపడలేదు. He got out of his chair. అతని సింహాసనం నుంచి దిగిపోయి he removed the royal dress. అతను ఆ రాజరిక వస్త్రాలు విప్పేసి he will just begin to worship the Lord. అతను దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు. God is good all the time. దేవుడు గొప్పవాడు, ప్రతి సమయంలో good all the time. People told him, ప్రజలు చూస్తా ఉన్నారు, hey, you are a king. అలా అంట, ఏమైనా నువ్వు రాజు అయ్యి బాబు అంట. Are you not ashamed? నువ్వేమి సిగ్గాలేదు నీకు? Are you not ashamed? నువ్వేమి దానికి ఏమి సిగ్గుపడవా నువ్వు అని అడుగుతున్నావు. Shame. చాలా తప్ప సిగ్గు అంటున్నా. You are king, be prestigious. నువ్వు కింగ్, నువ్వు సిగ్గుగా ఇలాగే ఉండాలని చెప్పి. Keep your clothes, iron, well dressed, and don't move. నువ్వు మంచిగా ఇస్త్రీ చొక్కాలు వేసుకుని బాగా నీట్ గా ఉండాలని. You know what David would say? అప్పుడు దావీదు ఏం చెప్పాడు మీకు తెలుసా? David would say, it is God who made me king. దేవుడు నన్ను, ఇదిగో నేను ఏం చేస్తానో తెలుసా, నన్ను ఎవరైతే దేవుడు రాజుగా చేశాడో, it is the worship that changed the course of my life. ఇదిగో ఈ ఆరాధన నా జీవితాన్ని మార్చేసింది. It is the worship that lifted my life. ఇదిగో ఈ ఆరాధన నన్ను పైకెత్తింది. I was not worthy to become a king. నేను కింగ్ గా, నేను రాజుగా ఉండడానికి అర్హుడిని కాదు. I was not qualified to become the king. నేను రాజుగా ఉండడానికి ఏ విధమైన అర్హత కలిగిన వాడిని కాదు. I was not able. నేనేమి సామర్థ్యం కలిగిన వాడిని. I was not skilled. నేనేమి సామర్థ్యం కలిగిన వాడిని. I was a small shepherd boy. నేను ఒక సాధారణమైన shepherd boy, గొర్రెల బాలుని. But God made me king. కానీ దేవుడు నన్ను, so I will worship to the Lord నేను దేవుణ్ణి ఆరాధన చేస్తాను throughout my life.
జీవితం అంతా కూడా. So he was not ashamed at all. అతను ఏమీ కూడా అతను సిగ్గుపడలేదు. And the Bible says, బైబిల్ చెప్తా ఉంది, God began to bless David and his family. దేవుడు దావీదుతో పాటు తన కుటుంబాన్ని దీవించాడు. His family began to gain strength after strength. దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలతా ఉంది. His family began to go up and up and up. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతా ఉంది. But Saul was against David. సౌలు దావీదుకి వ్యతిరేకంగా ఉన్నాడు. Saul was the enemy of David. ఏమండి, సౌలు దావీదుకి శత్రువు. They had continuous fight. వారికి అలాగ యుద్ధం కొనసాగుతూనే ఉంది. The Bible says, బైబిల్ చెప్తా ఉంది, they both had long battle. వాళ్ళకి చాలా సుదీర్ఘమైన యుద్ధం ఉంది. You may be a good worshipper. నువ్వు మంచి ఆరాధికుడు కావచ్చు. You may be a good believer. నువ్వు మంచి విశ్వాసము కావచ్చు. But you will have long fight. నీకు చాలా దూరము యుద్ధం ఉంది. You may be a king. నువ్వు రాజు అయి ఉండొచ్చు. But there will be a fight against you. నీకు వ్యతిరేకంగా ఫైట్ ఉంది. You may be a pastor or a believer, pastor's wife or believer, but there will be a continuous battle against you. ఇదిగో నువ్వు సేవకురాలు భార్యవైనా నీకు పోరాటం ఉంది. But the Bible says, బైబిల్ చెప్తా ఉంది, battle belongs to the Lord. యుద్ధము యెహోవాది. Hallelujah. Hallelujah. Battle belongs to the Lord. యుద్ధము యెహోవాది. Battle belongs to the Lord. యుద్ధము యెహోవాది. God is telling to the worshippers. దేవుడు ఆరాధకులకు చెప్తా ఉన్నాడు. God is telling those who pray to the Lord. ప్రార్థన చేసే ప్రతి వ్యక్తికి You have a continuous battle. నీకు ఇక కొనసాగించే యుద్ధం ఉంది. You have a continuous battle. నీవు అలాగా కొనసాగించేటువంటి యుద్ధం ఉంది. There will be mighty giants fighting against you. నీకు వ్యతిరేకంగా అజానబాబులు పోరాడతారు. But the Bible says, కానీ బైబిల్ చెప్తా ఉంది, battle belongs to the Lord. యుద్ధము యెహోవాదే. And you are going to be victorious. నీవు విజయం సాధిస్తావు. You are going to be victorious. నీవు విజయం సాధిస్తావు. You are going to gain strength. నీవు దేవుని శక్తిని పొందుకుంటావు. You are going to gain more strength. నీవు ఎక్కువ శక్తిని పొందుకుంటావు. And you are going to conquer all the enemies. శత్రువు యొక్క ప్రతి ప్రాంతాన్ని నువ్వు స్వాధీనపరుచుకుంటావు. This night God is telling me, దేవుడు నాతో చెప్తా ఉన్నాడు, you are going to be victorious. నీవు విజయవంతమైన వ్యక్తిగా ఉంటావు. Your family will defeat the enemy. ఇదిగో నీ కుటుంబము సాతానుని శత్రువుని ఓడిస్తుంది. I don't know how many enemies you have. నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో నాకు తెలియదు. I don't know how many of you have the battle. నీకు ఎంతమందికి యుద్ధం ఉందో నాకు తెలియదు. But I want to tell you one thing. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. We all have battle. మనందరికీ కూడా యుద్ధం ఉంటుంది. All of us have the battle. ప్రతి ఒక్కరికి కూడా యుద్ధం ఉంటుంది. Direct and indirect attack. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆ అటాక్ అనేది ఉంటుంది. Direct and indirect battle. ఇదిగో ప్రత్యక్షంగాను పరోక్షంగా కూడా మనకి అటాక్ ఉంటుంది. When I see Pastor Sadish, నేను పాస్టర్ సతీష్ చూసినప్పుడు I will smile. నేను నవ్వుతాను. I'll be happy. నేను ఆనందంగా ఉంటాను. So Pastor Sadish will say, Binu garu manchivaadu. అంటారు, బిన్ను గారు చాలా మంచివారు అంటారు. I will go to him. నేను అక్కడికి వెళ్తాను. And I will say, అక్కడ అంటాను, పాస్టర్ గారు మంచి లేవండి. పాస్టర్ గారు మంచివాళ్ళు కాదండి అంటాను. అలాగా there's a battle. ఇది ఒక యుద్ధం. I appear to be good friend. నేను చూడడానికి చాలా మంచి స్నేహితుడు. But I am fighting from his behind. నేను అతనికి వెనకాలండి నేను యుద్ధం చేస్తాను. When I see Pastor garu, నేను పాస్టర్ గారిని చూసినప్పుడు, Pastor garu, you are my father. నువ్వు నా తండ్రి అంటాను. Now behind pastor, నేను పాస్టర్ గారికి వెనకాల కొడతా ఉంటాను. You have a fight. You have a fight. నీకు గొడవ. You have a battle. నీకు యుద్ధం ఉంది. People you think that your friends will fight behind you. ఇగో నీ స్నేహితులు ఉన్నారే, వారు నీ వెనకాల నీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. They will backbite you. నిన్ను వెనకాల నుండి దెబ్బతీస్తారు. They will say all kinds of nonsense against you. ఇదిగో నీకు వ్యతిరేకంగా అనవసరమైన కూడా చేస్తారు. They will create a bad name against you. నీకు వ్యతిరేకంగా నీకు అంత చెడ్డ పేరు తెప్పిస్తారు. They will spread slander against you. నీకు వ్యతిరేకంగా Slander, create unwanted stories. నీకు లేనటువంటి లేనిపోయినవన్నీ కూడా నీ వెనకాల కల్పిస్తారు. You have continuous fight in your life. నీ జీవితంలో ఎప్పుడు కూడా యుద్ధం ఉంటానే ఉంటుంది. You have fight with people and the devil.
ఇదిగో నువ్వు ప్రజలతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి. You have continuous fight. నీకు జీవితాంతము కూడా పోరాటం ఉంటుంది. But the Bible says, బైబిల్ చెప్తా ఉంది, you will win. నువ్వు నగ్గుతావు, You will win. నువ్వు విజయం సాధిస్తావు, You will win. నువ్వు విజయం సాధిస్తావు. How many of you lift up your hands and say, I will win? నేను నగ్గుతాను, నేను విజయం సాధిస్తాను. ఎంతమంది అంటారు? చేయొద్దండి. Hallelujah. హల్లెలూయా. Lift up your hands and say, I will win. ఇదిగో చెప్పండి, నేను విజయము సాధిస్తాను. Keep lifting your hand. చేయొద్దండి. Strongly say, I will win. గట్టిగా చెప్పండి, నేను నగ్గుతాను, I will win. నేను విజయము సాధిస్తాను. Because the Lord is with me. ఎందుకంటే సర్వశక్తుడైన దేవుడు నాతో ఉన్నాడు. The Lord is fighting this battle for me. దేవుడు నా పక్షముగా ఈ యుద్ధాన్ని ఆయన చేయబోతూ ఉన్నాడు. I am not alone. నేను ఒంటరివాడిని కాదు. God is with me. దేవుడు నాతో ఉన్నాడు. 1,000 may fall at my side. నా ప్రక్కన 1000 మంది కూలినను, 10,000 on the other side. 10,000 మంది నా వెనుక ప్రక్క కూలినను, Yet they will not come near to you. వారు నీకు దగ్గరగా రాలేరు. Because the Almighty God is with you. ఎందుకంటే సర్వశక్తుడైన దేవుడు నీతో ఉన్నాడు. You are called to win this life. ఇదిగో నీ యొక్క యుద్ధంలో, ఈ జీవితంలో నువ్వు గెలవబోతున్నావు. You are called to win this battle. ఇదిగో నీవు ఈ యుద్ధంలో విజయం సాధించడానికి పిలువబడ్డావు. The devil will flee away from you. ఇదిగో నీ దగ్గర చెప్పబోది పారిపోబోతోంది. When you pray, నువ్వు ప్రార్థన when చేసినప్పుడు, you worship the నువ్వు Lord, దేవుని ఆరాధన when చేసినప్పుడు, you obey God, నువ్వు దేవునికి you లోబడినప్పుడు are winning this battle. నీవు ఈ యుద్ధంలో విజయం సాధిస్తావు. Your family will not go down. నీ కుటుంబం దిగజారిపోదు. You will win. నువ్వు నగ్గుతావు. God will make your name great. నీ నామాన్ని ఆయన గొప్ప చేస్తాడు, నీ పేరుని ఆయన గొప్ప చేస్తాడు. Now what will happen to your enemies? నీ What will happen to your enemies? నీ శత్రువుకి ఏమవుతుంది? Today they are stronger, ఈ రోజు నీ శత్రువులు చాలా బలంగా ఉండొచ్చు. trying to fight all the time. ప్రతిసారి నీతో పోరాటం చేయొచ్చు. Through their words, వారి మాటల ద్వారా, through their deeds, వారి యొక్క పనుల ద్వారా they're trying to show off. వాళ్ళు అలాగే ఎంత బలంగా చూపిస్తారు. Saul did the same thing against David. ఇంకో దేవునికి, దావీదుకు వ్యతిరేకంగా సౌలు అలాగే చూపించాడు. But the Bible says, కానీ బైబిల్ చెప్తా ఉంది, David was stronger and stronger and stronger. ఇదిగో అంతకంతకు దావీదు బలం పొందుకుంటూ బలవంతుడుగా ఉన్నాడు. His enemy Saul, who was fighting always with him, సౌలు తన శత్రువు అంతమాటు యుద్ధం పోరాడుతూనే ఉన్నాడు. was going down and down and down and down. అలా పడిపోతూనే ఉన్నాడు సౌలు. If God is with you, దేవుడు నీతో ఉంటే who can be against you? నీకు వ్యతిరేకంగా ఎవరుంటారు? Hallelujah. హల్లెలూయా. If God is for me, దేవుడు నా కోసం ఉంటే who can be against me? నాకు వ్యతిరేకంగా ఎవరంటారు? How many of you say, ఎంతమంది చెప్తున్నారు? if God is for me, నేను దేవునికి if లోబడితే, God is with me, దేవుడు నాతో ఉంటే who can be against me? నాకు వ్యతిరేకంగా ఎవరుంటారు? No one will be against you. నాకు వ్యతిరేకంగా ఎవరు ఉండరు. God will help you. దేవుడు నాకు సహాయం చేస్తాడు. David began to gain popularity. ఇక ఆ దావీదు అంతకంతకు ప్రబలత ఉన్నాడు. Saul was the king of Israel, ఇశ్రాయేలుడికి సౌలు రాజు. but his name began to go down. కానీ అతని పేరు మాత్రం కిందకి వెళ్ళిపోతా ఉంది. In all the battle, David began to fight and gain the victory. ఇదిగో దావీదు మాత్రం యుద్ధం చేస్తూ నగ్గుతా ఉన్నాడు. When all the armies of Israel was failing in the battle, David began to come in the front. He began to bring the victory by himself. ఇదిగో దావీదు, ఇశ్రాయేలుల రాజ్య ఆ యొక్క సైన్యం అంతా కూడా ఆ యుద్ధంలో ఓడిపోతుంది, కానీ దావీదు అక్కడే ముందుకు వెళ్ళి ఆ తానే విజయం సాధిస్తున్నాడు వాళ్ళ పక్షంగా. Because he knew God was with him. ఎందుకంటే దావీదుకు తెలుసు దేవుడు అతనికి తోడై ఉన్నాడని. Hallelujah. హల్లెలూయా. He won the battle. అతను యుద్ధంలో విజయం సాధించాడు. And the people began to sing a beautiful song. ప్రజలు మంచి పాట పాడారు. David, Saul killed thousands. ఇదిగో సౌలు 1000 కొలది, David killed 10,000. దావీదు 10,000 కొలది అని. So tell me, who is stronger? ఎవరు బలవంతులు చెప్పండి? King is strong or the shepherd boy is strong? ఇదిగో గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరి అతను గొప్పవాడా, రాజు గొప్పవాడా? Tonight God is telling you, దేవుడు ఈ రాత్రి నీతో చెప్తా ఉన్నాడు, you are going to be stronger. నీవు బలాన్ని పొందుకోబోతున్నావు. You are going to be stronger. నీవు బలము కలిగిన వ్యక్తిగా మారబోతావు. Children, you are going to be stronger. ఇగో నువ్వు బలమైన వ్యక్తిగా మారబోతావు. You are going to be stronger.
నీవు బలమైన You వ్యక్తిగా are మారబోతున్నావు. going to be mighty. నీవు అసాధారణమైన మారబోతున్నావు. No one will defeat you నిన్నెవరు కూడా ఓడించలేరు. because God is going to give you victory. ఎందుకంటే దేవుడు నీకు విజయం ఇస్తాడు. Nobody can destroy your house. నీ కుటుంబాన్ని ఎవరు కూడా నాశనం చేయలేరు. Those who turn against you shall go down and హల్లెలూయా. నీకు కుటుంబంగా ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో దేవుడు వాళ్ళని అరచబోతా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Please read one more verse. ఇంకొక వచనం చదవండి. Psalm 68 verse 1. 68వ కీర్తన ఒక వచనం చదవండి. The Bible says how God destroys the enemy. సాతానుని ఎలాగైనా అదుపుతాడు. చూడు. Bible says God rises up దేవుడు లెగుస్తాడు and the enemies are being scattered. శత్రువులు చెదిరిపోతారు. Enemies will come in groups. అండ్ శత్రువులు గుంపులుగా వస్తారు. Enemies will come in groups. ఏమండి శత్రువులు గుంపులుగా వస్తారు. All your today's friends will turn into your enemies tomorrow. ఇదిగో ఈ రోజు స్నేహితులుగా ఉన్న నీ వాళ్ళందరూ శత్రువులుగా తిరుగుతారు. Today's friends will be your enemies tomorrow. ఈ రోజు నీ స్నేహితులుగా ఉన్నారు, రేపు పొద్దున్న నీ శత్రువులుగా మారుతారు. Today they will say you are good, but tomorrow they will say you are bad. ఈ రోజు చెప్తారు నువ్వు చాలా మంచోడు అని చెప్తారు, రేపు పొద్దున్న చెప్తారు నువ్వు చాలా చెడ్డోడు అంటారు. The mouth that speak positive again about you will speak negative about you tomorrow. ఏ నోరైతే నీకు అనుకూలంగా మాట్లాడిందో అదే నోరు నీకు వ్యతిరేకంగా మాట్లాడద్దు. You will be left alone. నువ్వు ఒక్కడవే మిగిలిపోతావు. But remember, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, God is with you. దేవుడు నీతో ఉన్నాడు. God is with you. దేవుడు నీతో ఉన్నాడు. That's why in the morning we said that walk with God. నీ ఉదయకాలం చెప్పాం నీవు దేవునితో కూడా నడువు. Because if God is not with you, దేవుడు గనక నీతో లేకపోతే you will be defeated in this big battle. ఈ యొక్క పోరాటంలో నీవు ఈ యుద్ధంలో నీవు ఓడిపోతావు. But if God is with you, దేవుడు నీతో ఉంటే God will rise up in favor of you. దేవుడు నీకు అనుకూలంగా ఆయన లెగుస్తాడు. God will rise up for you. దేవుడు నీ కోసం లెగుస్తాడు. And the Bible says enemies shall be scattered. ఆ శత్రువులు చెదరగొట్టబడతారు. Hallelujah. Hallelujah. How many of you believe? ఎంతమంది నమ్ముతున్నారు? Tonight your enemies shall be scattered. నీ శత్రువులందరినీ ఆయన చెదరగొట్టబోతా ఉన్నాడు. All the devil that came against you, నీకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి దయ్యం, all the people that came against you, నీకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి ఒక్క ప్రజ, when God is going to rise up for you, దేవుడు నీ కోసం లేపి they are going to be scattered. వాళ్ళందరూ నీకు వ్యతిరేకంగా లేచిన వారందరినీ, విరోధంగా లేచిన వారందరినీ ఆయన విరగొట్టబోతా ఉన్నాడు. And the Bible says, బైబిల్ చెప్తా ఉంది, they will come in one way, వాళ్ళు ఒక మార్గం గుండా వస్తే they will be scattered in 7 ways. వారు ఒక మార్గం, శత్రువు ఒక మార్గం గుండా వస్తే 7 మార్గాల గుండా పారిపోతారు. They will come in one way, వాళ్ళు ఒక మార్గం గుండా వస్తారు as one big group, ఒక్క పెద్ద గుంపుగా వాళ్ళు వస్తారు. but when God rises up, ఎప్పుడైతే దేవుడు లెగుస్తాడో they will be scattered in 7 different ways. వారు 7 వివిధ మార్గాల్లో చెదిరిపోతారు. Who does this miracle? ఎంతమందికి అద్భుతం కావాలి? I need this. Who does this miracle? I need this. God does the miracle. Oh God, ఎవరు చేస్తారు? దేవుడే యొక్క అద్భుతం చేస్తారు. Please read verse 2, 68 verse 2. 68 వచనం చూడండి. How the enemies are scattered. Hallelujah. Hallelujah. How many would say amen? Amen. How many of you would say amen to this word? Amen. I receive it in the name of Jesus. No. How many of you would say amen to this word? Amen. చెప్పండి. ఎంతమంది ఈ వాక్యానికి ఆమేన్ చెప్తున్నారు? How many of you would say amen to this verse 2? ఈ రెండవ వచనానికి ఎంతమంది ఆమేన్ చెప్తున్నారు? How does God scatter the enemies? ఎలాగ దేవుడు శత్రువులను చెదరగొడతాడు? How God scatters? ఎలాగ పొగని దేవుడు చెదరగొడతాడు? Just like the smoke. ఎలా అంటే ఆ పొగ ద్వారా పొగ చెదరగొట్టినట్టుగా చెదరగొడతాడు. Just like the smoke. అండ్ ఎలాగైతే పొగని అలా చెదరగొడతాడో అలా you will see the smoke is going up. మీరు పొగ పైకి వెళ్తాం చూస్తారు. And after that you will not see that smoke again. ఆ మరల పైకి వెళ్ళి పొగను మళ్ళీ మీరు చూడరు. Just like that the Bible says God rises up. ఎప్పుడైతే దేవుడు లెగిస్తాడో enemies are scattered like the smoke. ఏంటి ఆ పొగలాగా శత్రువులందరూ కూడా చెదరగొట్టబడతారు. Hallelujah. Hallelujah. The enemies you have today will not see anymore. ఇప్పుడు నువ్వు చూస్తున్న శత్రువులు మరి ఎన్నటికీ నువ్వు చూడవు.
The enemies you have today ఈ will not be seen రోజు anymore. ఉన్నటువంటి శత్రువులను నువ్వు రేపు చూడవు. If you want to see one more time, just look at that enemies. నువ్వు మరి ఇంకోసారి వాళ్ళని చూడగట్టు ఒక్కసారి వాళ్ళ అంగు చూడు. Because they are going to disappear from your life. నీ జీవితంలో నుండి వారు తొలగించబడతారు. The people who keep disturbing you. The enemies keep disturbing you. వాళ్ళకి నీకు శత్రువులు నీకు దూరంగా ఉండడం ప్రారంభిస్తారు. The enemies who are keep murmuring against you. నీకు వ్యతిరేకంగా ఎవరైతే సనుగుతా ఉన్నారో నీ శత్రువులు. The enemies who are keep talking negative things about you. నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నీ శత్రువులందరూ కూడా. Enemies who are doing all kinds of evil against you. నీకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న చెడు కార్యాలన్నిటిని కూడా. Enemies who are doing witchcraft against you. నీకు వ్యతిరేకంగా చేసిన చార్తబడంతా కూడా. The Bible says that they will not be seen anymore. వాళ్ళు మరలా ఇంకెన్నటికీ నువ్వు చూడవు. They will be scattered like a smoke. వాళ్ళు పొగలాగా వాళ్ళు చెదరగొట్టబడతారని దేవుని వాక్యం చెప్తా ఉంది. And in the next part it says, తర్వాత వచనం చెప్తా ఉంది, just హల్లెలూయా hallelujah, హల్లెలూయా. just like the candle is being burned into like water. ఇదిగో ఎలాగైతే కొవ్వొత్తు కదిరిపోయి అది మైనంలాగా వెళ్ళిపోద్దో. You see the candle is being melt. ఏండి ఎంతమంది కొవ్వొత్తు వెలుగుతున్నప్పుడు చూస్తారు కదా, కరిగిపోతా ఉంటది It కదా. will be melt and become zero. అది అలాగ కరిగి మైనం అంతా కరిగిపోయి ఏమి ఉండదు కదా, శూన్యమైపోతుంది. So today they are standing strong like a candle. ఇదిగో ఇలా క్యాండిల్ లాగా కొవ్వొత్తు లాగా స్ట్రాంగ్ గా బలంగా నిలబడవచ్చు. The fire will come down. పరలోకం నుండి అగ్ని వస్తుంది. It will be burned. అది కాల్చేస్తుంది. Melt and it will be. అది అలాగే కరిగి శూన్యమైపోద్ది. How many of you believe? ఎంతమంది నమ్ముతున్నారు? Can you clap and give praises to the Lord? The way God protects you. దేవుడు The way God protects you from enemies. ఇలాగు శత్రువుల ద్వారా ఆయన నిన్ను సంరక్షిస్తాడు. So కాపాడతాడు. when you walk with God. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు దేవునితో కూడా నడిచినప్పుడు మాత్రమే జరుగుతుంది. You are going to win. నీవు విజయం సాధిస్తావు. All of us are going to have a continuous battle, lifelong battle. నీవు పరలోకానికి వెళ్ళే వరకు ప్రతిరోజు ప్రతినిత్యము పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. You and me have lifelong battle. మనకి జీవితాంతము కూడా పోరాటం ఉంటుంది. Yesterday's enemy will go and new enemies will come. ఇగో నిన్నేమో ఒక శత్రువు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఈ రోజు ఇంకోటి వస్తాడు. But Bible says, కానీ బైబిల్ చెప్తాంది, whoever comes against you నీకు విరోధంగా రూపొందిన will not prosper. వాళ్ళెవరు కూడా వర్ధిల్లరు. Any weapons formed against you shall not prosper. ఇదిగో నీకు విరోధంగా రూపొందబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. Hallelujah. Hallelujah. Any weapons formed against you shall not prosper. ఇదిగో నీకు విరోధంగా రూపొందబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. Because God is with you. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. You are called to win. నీవు విజయము సాధించడానికే పిలువబడ్డావు. You are born to win. నీవు విజయం సాధించడం కొరకే పుట్టావు. God will remove the failures. నీకున్నటువంటి ఆ వైఫల్యాల్ని ఆయన విడుదల చేస్తాడు. God will take away the failures. నీకు ఉన్న వైఫల్యాలను నేను తీసేస్తాడు. This is not a lasting failure, momentary failure for the time being. ఇది ఇదేం చివరి వైఫల్యం కాదు, ఇది సమయానుకూలమైన వైఫల్యం. For the time being. ఇది సమయానుకూలంగా. In the long run you are going to win. ఇదిగో సుదీర్ఘకాలం ప్రయాణం చేస్తున్నప్పుడు విజయం సాధిస్తావు. In the long run you are going to win. ఇదిగో సుదీర్ఘకాలం ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు విజయం సాధిస్తావు. Looking unto your family. నీవు నీ కుటుంబాన్ని చూసినప్పుడు I am going to prophesy you. నేను ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. Your family will gain strength after strength. ఇదిగో నీ కుటుంబాన్ని చూసినప్పుడు వాళ్ళు అంతకంతకు ప్రబలతారు. Just like David. దావీదు లాగా ప్రబలతారు. Your family shall gain strength after strength. ఇదిగో నీ కుటుంబము అంతకంతకు బలం పొందుకొని ప్రబలతారు. Your family shall gain strong after stronger. ఇదిగో మీరు నీ కుటుంబము బలం పొందుకుంటారు. Your family will prosper and gain strength after strength in finance. ఇదిగో ఆర్థికంగా నీ కుటుంబం అంతకంతకు బలం పొందుకుంటది. You will not shrink but you will be expanded. ఇదిగో నువ్వేమి ఇలా ముడిచిపోవు గాని నువ్వు ఇలాగ విశాలపరచబడతావు. You will not come down but you will go up.
ఇదిగో నువ్వేమి కింద గడిపావు కానీ పైకి లెగుస్తావు. You will not be shortened, but you will be enlarged. నువ్వు ఇలాగ ముడుచుకుపోవు కానీ ఇలాగ విశాలపరచబడతావు. You will increase your right and your left. ఇదిగో నీ కుడికి ఎడమకి విస్తరిస్తావు. You will be increased into your front and to the back. నువ్వు ముందుకి వెనకకి విస్తరిస్తావు. So God is going to increase you. దేవుడు నిన్ను అభివృద్ధి పరచబోతా ఉన్నాడు. Strength and power and finance and your health. ఇదిగో ఆయన శక్తిని నువ్వు ఆయన నిన్ను బలపరచబోతాడు. In all areas of your life. నీ యొక్క జీవితంలో అన్ని విధాలుగా కూడా your families will be blessed. నీ కుటుంబాలు దీవించబడతాయి. Can you pray like David? నువ్వు దావీదులాగా ప్రార్థన చేయగలవా? Can you worship like David? దావీదులాగా ఆరాధన చేయగలవా? Without any shame. ఏ విధమైనటువంటి సిగ్గు లేకుండా ఆరాధన చేయగలవా? Without looking at anyone. ఎవరి వంక చూడకుండా ఆరాధన చేయగలవా? Even when you are alone. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, even when you are midst of problem, నువ్వు సమస్యల గుండా వెళుతున్నప్పుడు, can you look unto God and worship the Lord? నీవు దేవుని చూస్తూ దేవుని ఆరాధన చేయగలవా? Can you sing praises unto God? దేవుని నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆయన స్తుతించే దేవుని ఆరాధన చేయగలవా? God will notice the worshippers. దేవుడు ఆరాధకులను గుర్తిస్తాడు. God will notice గమనిస్తాడు. Hallelujah. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. Hallelujah. Hallelujah. God will bless the worshippers. దేవుడు ఆరాధకులను దీవిస్తాడు. God will bless those who pray to the Lord. దేవుడు ప్రార్థించేవారిని ఆయన ఆశీర్వదిస్తాడు. And God will bless your home. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. Tonight I pray. ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తాను. Everyone who are here. ఇక్కడ ఉన్న వారందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. Your family will be blessed. నీ కుటుంబము దీవించబడుతుంది. Your enemies will be scattered. నీ శత్రువులు చెదరగొట్టబడతారు. But you will stay strong. నువ్వు మాత్రం అలాగే బలము పొందుకున్న వ్యక్తిగా ఉంటావు. How many of you believe? ఎంతమంది నమ్ముతున్నారు? How many of you believe? ఎంతమంది నమ్ముతున్నారు? The word of God is coming to Pastor Joseph. పాస్టర్ గారి వద్దకు దేవుని వాక్యం వస్తా ఉంది. Your household shall gain strength after strength. ఇదిగో నీ కుటుంబస్తులందరూ కూడా బలము వెంబడి బలాన్ని మీరు పొందుకుంటారు. You will go from glory to glory. నువ్వు మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్తావు. People try to defame you. ప్రజలు నిన్ను పాడు చేయాలని చూస్తారు. Some people left you. కొంతమంది నిన్ను విడిచిపెట్టేస్తారు. People who stood with you has left you. ఇదిగో నీతో నిలబడిన వారు నిన్ను విడిచిపెట్టేస్తారు. People you helped has left you. ఇదిగో నువ్వు సహాయం చేసిన వాళ్ళు నిన్ను విడిచిపెట్టేశారు. People you helped has created problems for you. ఇదిగో నువ్వు సహాయం చేసిన వాళ్ళు నీకే సమస్యను సృష్టించారు. But God is telling me to tell you. దేవుడు నీతో చెప్పమని నాకు చెప్తున్నాడు. You will continue to win this battle. నీవు ఈ పోరాటంలో విజయం సాధిస్తావు. You will go from glory to glory. నీవు మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్తావు. Your household shall be blessed. నీ కుటుంబస్తులందరూ కూడా ఆశీర్వదించబడతారు. New season is going to begin for your home. నీ యొక్క కుటుంబానికి నూతనమైన వసంతం రాబోతుంది. I'm going to start a new thing. నేను నీ జీవితంలో నూతనమైన కార్యం చేయబోతున్నాను. You will see a new season. నీవు నూతనమైన ప్రారంభాలను చూస్తావు. New season where you shall prosper. నీవు వృద్ధిల్లేటువంటి ఆ ప్రమాణాలను చూస్తావు. In number you will increase. నీవు సంఖ్యపరంగా అభివృద్ధి చెందుతావు. The church will multiply. ఇదిగో ఇక్కడున్న సంఘం అభివృద్ధి చెందుతుంది. The church is going to be fruitful. ఇక్కడ ఈ సంఘం ఫలవంతమైన కుటుంబంగా మారుతుంది. The numbers are going to increase. ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య విస్తరించబడుతుంది. New anointing is going to lead this church. ఈ నూతనమైన అభిషేకం ఈ సంఘాన్ని నడిపిస్తుంది. The anointing is going to break every yoke of the enemy. ఇక్కడ ఉన్న అభిషేకం ఇక్కడ ఉన్న ప్రతి విధ అపవాది కాడిని విరగొడతది. Some people who left are going to return to this church. ఇదిగో ఎవరైతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో సంఘం నుంచి వెళ్ళిపోయారో వాళ్ళు తిరిగి వస్తారు. Some people who left you are going to come back and ask for forgiveness. వాళ్ళు ఎవరైతే నీకు వ్యతిరేకంగా వెళ్ళిపోయారో వాళ్ళందరూ వచ్చి అయ్యా మమ్మల్ని క్షమించండి అని అడుగుతారు. And God is telling me that God is going to increase the boundaries of this church. ఇదిగో ఈ యొక్క సంఘ సరిహద్దులను ఆయన విశాలపరచబోతా ఉన్నాడు. Everyone who walks into this church are going to be blessed. ఇక్కడ ఉన్న సంఘస్థులందరినీ ఆయన దీవించబోతా ఉన్నాడు. Every one of them will not be defeated, but they will win. ఇదిగా వాళ్ళెవరో కూడా అపజయం పాలేవారిగా ఉండగాని విజయాన్ని సాధిస్తారు. Because they are coming to this church. కారణం ఏంటంటే వాళ్ళు ఈ సంఘానికి రావడాన్ని బట్టి. Because you are worshiping with this man of God. నీవు ఈయనతో కలిసి దేవుని ఆరాధిస్తున్నావు కాబట్టి. When he wins this battle, you too are going to win this battle. ఈయన విజయం సాధిస్తే ఈయనతో పాటు నీవు కూడా విజయం సాధిస్తావు. God is going to strengthen you. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. Best days are about to come.
ఇగో నీకు రాబోతున్న ఆ మంచి రోజులు రాబోతా ఉన్నాయి. Best days of your ministry are going to come. ఈ పరిచర్యలో చాలా మంచి రోజులు రాబోతున్నాయి. There's going to be శ్రేష్టమైన రోజులు రాబోతా ఉన్నాయి. There's going to be power in your words. ఇదిగో నీ మాటలలో శక్తి ఉంటది. New phases of ministry will begin through you. నీ ద్వారా నూతనమైన మొఖాలు కనబడతాయి. ఫస్ట్ కెన్ యు రిపీట్? New phases of ministry. నీ యొక్క పరిచర్యలో నూతనమైనటువంటి ఫేసులు ఉంటాయి. Are going to start through you. నీ ద్వారా ఆ ప్రాంతాల్లో పరిచర్య ప్రారంభం అవుతుంది. Age is not a matter. మీకున్నటువంటి వయసు ప్రామాణికం కాదు. Your youth shall be renewed like an eagle. ఇక నువ్వు పక్షి రాజు వలె పైకి ఎగురుతావు. Your youth shall be renewed like an eagle. ఇక నీవు పక్షి రాజు వలె పైకి ఎగురుతావు. You are going to fly. నీవు ఆకాశంలోకి ఎగురుతావు. You are going to fly like an eagle. నీవు పక్షి రాజు వలె పైకి ఎగురుతావు. Hallelujah. 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 In the mighty name of Jesus. యేసు నామములో. The mighty name of Jesus. సర్వశక్తుడైన యేసు నామములో. God is going to bless his household. ఈ నీ కుటుంబస్తులను ఆయన ఆశీర్వదించబోతా ఉన్నాడు. You will increase in number. నీవు సంఖ్యపరంగా ఆశీర్వదించబడబోతున్నావు. You will increase in power. నీవు శక్తిపరంగా అభివృద్ధి పరచబడబోతున్నావు. You will increase in finance. నీవు ఆర్థికంగా కూడా అభివృద్ధి పరచబడబోతున్నావు. Your influence is going to be increased. ఇదిగో నీ యొక్క ప్రభావము కూడా అభివృద్ధి పరచబడబోతోంది. Your influence is going to increase. ఇదిగో నీ ప్రభావము కూడా అది అభివృద్ధి పరచబడబోతోంది. God is telling me, దేవుడు నాతో చెప్తున్నాడు, political leaders will come to meet you. ఇదిగో రాజకీయ నాయకులు నీ దగ్గరికి వచ్చి నిన్ను కలుస్తారు. Government officials will come to be prayed by you. గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి నీతో ప్రార్థన చేయించుకుంటారు. Some top level people will come in the middle of the nights to be prayed through you. ఇదిగో కొంతమంది ఉన్నతమైన అధికారం కలిగిన వారు వచ్చి మధ్యరాత్రి వేళ నీతో ప్రార్థన చేయించుకుంటారు. You will increase in power. నీవు శక్తిపరంగా అభివృద్ధి పొందుతావు. You will increase in popularity. నీవు ప్రాచుర్యం పొందుకుంటావు, దాంట్లో అభివృద్ధి చెందుతావు. Enemies have tried to pull you down. ఇక శత్రువులు నిన్ను వెనక్కి నెట్టాలని చూస్తారు. But God is telling me that you are going to be stronger. నీవు ఆ శత్రువు ఎంతైతే అనగదొక్కాలనుకుంటున్నావు అంత బలంగా ఉంటావు. You are going to be stronger and stronger. నీవు బలము నుండి అధిక బలంలోకి వెళ్తావు. No one can defeat you. నిన్ను ఎవ్వరు ఓడించలేరు. For I am with you. నేను నీతో ఉన్నాను. I am going to bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. I am going to be the builder. నేను నిర్మించే నిర్మాణికుడు నేనే. I am going to be the master builder with you. నేను నీతో యజమానుడైన నిర్మించేవాడిని నేనే. Hallelujah. Hallelujah. Shall we clap our hands and give thanks unto the Lord? మనం దేవునికి స్తోత్రాలు చెప్దాం. Hallelujah. 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 Shall we stand together? అందరూ కూడా లేచి నిలబడదాం. Hallelujah. Hallelujah. How many of you believe that I will win? నేను నగ్గుతానని ఎంతమంది చెప్తున్నారు? I will win. నేను నగ్గుతానని ఎంతమంది చెప్తున్నారు? Hallelujah. Because Hallelujah. God is with you. దేవుడు నీతో ఉన్నాడు. Because God is with you. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. You are going to win. నీవు నగ్గుతావు, విజయం సాధిస్తావు. This church is going to be a victorious church. ఇదిగో ఈ యొక్క సంఘము విజయవంతమైన సంఘంగా మారబోతా ఉంది. God is telling me that He is going to change the name of this church. ఇదిగో ఈ యొక్క సంఘం యొక్క పేరునైన మారుస్తాడు. This church will be known as a victory church. Victory church. ఈ యొక్క సంఘము విజయవంతమైన సంఘంగా ఉంటది. Hallelujah. Hallelujah. This church will be a victory church. ఇది విజయవంతమైన సంఘంగా ఉంటది. Name may be Maranatha written here. Name may be Maranatha written here. ఇక్కడ మరణాత అని ఇక్కడ రాయబడి ఉంది. కానీ but inside spiritually you will be a victorious church. కానీ నీవు ఆత్మీయంగా విజయవంతమైన సంఘంగా ఉంటావు. Everyone who comes here are going to win. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా విజయం సాధిస్తారు. Everyone who is going to come are going to win in their life. ఇదిగో ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో విజయాన్ని సాధిస్తారు. No one will go broken. ఇదిగో ఏ ఒక్కరు కూడా విరవబడిన వారిగా వెళ్ళరు. No one will go defeated. ఇక్కడ ఎవరు కూడా ఓడిపోయే వారిగా వెళ్ళరు. No one will go empty. నీవు ఎవరు కూడా ఖాళీగా వెళ్ళరు. No one will be ashamed. ఎవరు కూడా సిగ్గుతో వెళ్ళరు. Because you are worshiping in this church. ఎందుకంటే నువ్వు ఇక్కడ దేవుని ఆరాధిస్తున్నావు.
ఉన్నావు? Because you are standing with this man of God. ఎందుకంటే నీవు దేవజనుడితో కూడా నిలబడి ఉన్నావు. You are going to be victorious. ఇక్కడ నువ్వు విజయవంతమైన వ్యక్తిగా ఉంటావు. You are going to be powerful. నీవు శక్తివంతమైన వ్యక్తిగా ఉంటావు. God is releasing his blessings. దేవుడు ఆయన ఆశీర్వాదాన్ని విడుదల చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. I want sister Sankirtana and గ్రేస్ come. సంకీర్తన గ్రేస్ ఇక్కడికి రండి. God is going to use you both. దేవుడు మీ ఇద్దరిని దేవుడు వాడుకోబోతున్నాడు. God is going to use you in a mighty way. దేవుడు అసాధారణమైన రీతిలో మీ ఇద్దరిని దేవుడు వాడుకోబోతున్నాడు. You came to this house not by accident. మీరిద్దరు ఇక్కడికి ప్రమాదశాత్తుగా ఈ గృహంలోకి రాలేదు. మీరు You came to the house of Pastor Joseph not by accident. మీరు యేసేపు గారి యొక్క కుటుంబంలోకి ప్రమాదవశాత్తు రాలేదు, అనుకోకుండా రాలేదు. God brought you both into this ఇదిగో house. మీ ఇద్దరిని దేవుడి కుటుంబంలోకి కావాలనే తీసుకుని వచ్చాడు. God is telling me, దేవుడు నాతో చెప్తున్నాడు, you both are going to build this household. ఇదిగో మీరు ఈ యొక్క కుటుంబాన్ని మీరు కడతారు ఇద్దరు కూడా. You are going to continue what they started. వాళ్ళు ఏమైతే ప్రారంభించారో దానిని మీరు కొనసాగిస్తారు. You are going to carry forward what pastor and his wife started. ఇదిగో ఏదైతే పాస్టర్ గారు తన భార్య ప్రారంభించారో దానిని మీరు కొనసాగిస్తారు. So you have a great task. మీకు చాలా గొప్ప పరీక్ష ఉంది. I want to read one verse. నేను ఒక వచనం చదవాలనుకుంటున్నాను. Book of Ruth. రూతు నుంచి చెప్పాలనుకుంటున్నాను. Ruth chapter 1. Ruth chapter 4. Uh, 11. Ruth chapter 4 verse 11. 4:11. Hallelujah. Hallelujah. Two ladies. ఇద్దరు స్త్రీలు, Rachel and Leah. రాహేలు, లేయా. The Bible says they built house of Israel. వాళ్ళు ఇశ్రాయేలు కుటుంబాన్ని కట్టారు. Why? ఎందుకు? Was there no men? పురుషులు లేరండి, వాళ్ళిద్దరే కట్టారా? ఎందుకు కట్టారు వాళ్ళు? Was there no men? అక్కడ ఏ విధమైన వ్యక్తులు పురుషులు లేరా? God used the two ladies. దేవుడు ఆ ఇద్దరు స్త్రీలను వాడుకుని build the house of Israel. వాళ్ళిద్దరిని వాడుకుని దేవుడు ఇశ్రాయేలు కుటుంబాన్ని కట్టాడు. Today, ఈరోజు Israel is not a house. ఇశ్రాయేలు కుటుంబం కాదు. Israel is a nation. ఇశ్రాయేలు రాజ్యం. Israel is a nation. ఇశ్రాయేలు దేశం. Bible says, బైబిల్ చెప్తుంది, these two ladies built one nation. వీరిద్దరు కలిసి ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు. మీ ఇద్దరు కలిసి. God is conveying a great prophecy for these two women. దేవుడు వీరిద్దరికి ఒక ప్రవచనాన్ని ఇమ్మని దేవుడు చెప్పాడు. You both are going to build this house. ఈ యొక్క కుటుంబాన్ని మీరిద్దరు నిర్మిస్తారు. You both are chosen and brought to this family to build this house. ఇదిగో మీరు ఈ కుటుంబం కొరకు నిర్ణయించబడి దేవుడు ఏర్పాట్లు ఉండి ఇక్కడికి వచ్చి ఈ కుటుంబాన్ని మీరు స్థాపిస్తారు. You have a royal calling. మీకు రాజరికపు పిలుపు ఉంది. You are going to rise up. నీవు లెగుస్తారు. God is going to shine upon you. దేవుని మహిమ మీ మీద ప్రకాశిస్తుంది. God is telling me He's going to do some repairing work in your life. దేవుడు మీ జీవితంలో కొంత మరామతు చేస్తాడు. God is going to do some repairing work in your life. మీ జీవితంలో ఆయన కొంత మరామతులు ఆయన చేస్తున్నాడు. Here and there some things are being broken. ఇక్కడ కొంత మీరు విరిగిపోయి ఉన్నారు. So God is going to fix it. అదంతా కూడా దేవుడు He is going to repair and fix it. దేవుడు దాన్ని మరామత్తు చేసి give you more beauty. మంచి అందాన్ని ఇస్తాడు. give you more power. గొప్ప శక్తిని ఇస్తాడు. give you more anointing.
గొప్ప అభిషేకాన్ని ఇస్తాడు. and you both are going to shine. మీరిద్దరు కూడా ప్రకాశిస్తారు. God is going to increase your beauty of ministry. ఇదిగో మీకున్నటువంటి పరిచర్య యొక్క అందాన్ని ఆయన పెంచుతాడు. When you pray, sickness will be healed. మీరు ప్రార్థన చేసినప్పుడు వారికి ఉన్న రోగాలు స్వస్థపరచబడతాయి. When you pray, demons will flee. మీరు ప్రార్థన చేసినప్పుడు దురాత్మలు పారిపోతాయి వాళ్ళ నుంచి. When you say, demons will be shaken. మీరు మాట్లాడుతున్నప్పుడు దురాత్మలు అవి ఆగిపోతాయి, బంధించు. When you sing, the devils will flee. ఇక మీరు ఆరాధన చేస్తున్నప్పుడు పాడుతున్నప్పుడు దురాత్మలు పారిపోతాయి. When you kneel down in prayer, the politicians will be shaken. ఇదిగో మీరు మోకాళ్ళు వేసినప్పుడు రాజకీయ నాయకులు కదిలిపోతారు. God is telling me that he is going to use you to build this house. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, మీరు ఈ యొక్క కుటుంబాన్ని కట్టడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు. This house will not be a small house just like any other house. ఇదిగో ఇతరవంటి కుటుంబాలాగా ఈ కుటుంబం కాదు. It's going to be a nation. ఇది ఒక రాజ్యం. It's going to be a nation. ఇది ఒక రాజ్యంగా ఉండబోతా ఉంది. And you are going to build. మీరు దాన్ని నిర్మించబోతా ఉన్నారు. Lift up your hands. మీ యొక్క చేతులు ఎత్తండి. Lift both of your hands. మీ రెండు చేతులు పైకి ఎత్తండి. Make a simple prayer to the Lord. ఒక ప్రార్థన దేవునితో చేయండి. Commit your life to the Lord. మీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించండి. Pray to the Lord that God may use you. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ప్రార్థించండి. In the name of Jesus. యేసు నామములో. While all of us pray together, మనందరం కూడా కలిసి ప్రార్థించాలి. new anointing is coming upon you. నీ మీదకి నూతన అభిషేకం రాబోతా ఉంది. Fresh anointing is coming upon you. ఫ్రెష్ అభిషేకం నీ మీదకి రాబోతుంది. New anointing is coming upon you. నూతన అభిషేకం నీ మీదకి రాబోతుంది. Ramte, new anointing is coming upon you. నూతన అభిషేకం నీ మీదకి రాబోతుంది. Rejected stone are going to be a cornerstone. నీకు నిషేధించబడిన రాయి తలకి మూల రాయి అయినట్లుగా. Rejected stone is going to be a cornerstone. ఇదిగా నిషేధించబడిన తలకు మూల రాయి అయినట్లుగా. Because you came to this home, నువ్వు ఈ కుటుంబానికి వచ్చావు. you are going to be the cornerstone. నువ్వు ఎందుకంటే ఇక్కడ ఒక మూల రాయిగా ఉండడానికి ఈ కుటుంబానికి నువ్వు వచ్చావు. God is telling both of you. మీ ఇద్దరికి దేవుడు చెప్తా ఉన్నాడు. Rejected stone will be chosen as a cornerstone. మీరు తృణీకరించబడిన వారే, మీరు నిషేధించబడిన వారే, కానీ దేవుడు మిమ్మల్ని మూల రాతిగా దేవుడు వాడుకున్నాడు. అందుకని ఆయన మిమ్మల్ని పిలుచుకున్నాడు. In the mighty name of Jesus. యేసు నామములో. In the mighty name of Jesus. సర్వశక్తుడైన యేసు నామములో. Mighty anointing. అసాధారణమైన mighty anointing will come upon you. అసాధారణమైన అభిషేకం. Mighty anointing will come upon you. అసాధారణమైన అభిషేకం మీ మీదకి రాబోతుంది. Receive it in the name of Jesus. యేసు నామములో పొందుకోండి. You cannot build by yourself. మీ సొంత జ్ఞానంతో మీరు దాన్ని నిర్మించలేరు. You cannot build by yourself. మీ సొంత జ్ఞానంతో మీరు దాన్ని నిర్మించలేరు. So God is going to help you. దేవుడు మీకు సహాయం చేస్తాడు. God is going to empower you. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. In the mighty name of Jesus. సర్వశక్తుడైన యేసు నామములో. Rise up. లేవండి. Shine for God. దేవుని కొరకు ప్రకాశించండి. Your light has come. మీకు వెలుగు వచ్చి ప్రకాశం వచ్చింది. Your light has come. నీ కొరకు వెలుగు వచ్చి ఉన్నది. Don't hide yourself. దేవుడు మిమ్మల్ని హైడ్ చేయడు. Let the public see your light. మీ యొక్క జీవితాలని పబ్లిక్ చూస్తా ఉంది. Let the public see your light. మీ జీవితాలని ప్రజలు చూడనివ్వండి. In the name of Jesus. యేసు నామములో. Hallelujah. Hallelujah. Everyone will clap and praise to the Lord. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. Shabadabala, pray to the Lord in 1 minute. ఒక నిమిషం ప్రార్థించండి. Pray to the Lord in 1 minute. ఒక నిమిషం ప్రార్థించండి. Just as God is going to build house through these daughters. వీరి ద్వారా దేవుడు ఈ కుటుంబాన్ని నిర్మిస్తాడు. God is telling all the women here. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరి గురించి దేవుడు చెప్తున్నాడు. You are going to be the builder of your home. మీ కుటుంబాన్ని నిర్మించుకునే వాళ్ళు మీరే అవుతారు. నిర్మాణకులు మీరే అవుతారు. You are going to be the builder of your home. మీ కుటుంబానికి మీరే నిర్మాణకులు అవుతారు. Some of you are left by yourself. మీరుగానే మీరు వదిలేశారు కొంతమంది. No man to help you. మీకు ఏ మనుషులు కూడా సహాయం చేయరు. Some of you are isolated. మీరు ఒకరికొకరుగానే ఉన్నారు. No husband with you. మీతో నీ భర్తలు లేరు. But God is telling me. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు. I am with you. నేను నీతో ఉన్నాను. You will build your house. నీవు నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. You will build your house. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు. You will build your children. నీవు నీ పిల్లలను కట్టుకుంటావు. You will be the master builder of your home. నీ కుటుంబానికి నువ్వు మాస్టర్ బిల్డర్ గా ఉంటావు. And God is helping you. Hallelujah. Hallelujah. In the mighty name of Jesus. God is laying a foundation here.
దేవుడు ఇక్కడ ఒక పునాదిని వేస్తా ఉన్నాడు. God is laying a good foundation ఇక్కడ here. ఒక మంచి పునాదిని వేస్తా God is laying a good foundation. ఇక్కడ మంచి పునాదిని This వేస్తా ఉన్నాడు. foundation cannot be shaken. ఈ యొక్క పునాది ఎన్నడూ కదలించబడని పునాది. The wind will come and go. తుఫాను వస్తది వెళ్ళిపోద్ది, గాలి వస్తది Wind వెళ్ళిపోద్ది. will come and go. ఇదిగా గాలి వస్తది వెళ్ళిపోతుంది, The rain will come and go. వర్షం వస్తది వెళ్ళిపోద్ది. But God says this foundation will not be broken. ఇదిగా దేవుడు చెప్తున్నాడు, ఈ పునాది ఎన్నటికి విర్రగొట్టబడదు. This foundations will not be broken. ఈ యొక్క పునాదులు ఎన్నడూ కదిలించబడవు. You will face so many winds. నీవు చాలా వాటిలో విజయం You సాధిస్తావు. will face so many rains. నీవు చాలా వర్షాల్లో విజయం But God is సాధిస్తావు. telling me that you will not be broken. నీవు మరలా విరగొట్టబడవు. I am going to build upon this foundation. ఈ యొక్క పునాది మీద నేను మిమ్మల్ని కడతాను. In the name of Jesus. యేసు నామములో. Hallelujah. హల్లెలూయా.